తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రాణాలతో బయటపడిన చిన్నాను బయటకు తీసుకురావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అతడు ఇంకా చైనా బోటులోనే ఉన్నాడు. చిన్నా కోసం ఇప్పటి వరకు ఒక్క బోటు కూడా వెళ్లలేదు అని తెలుస్తోంది. గల్లంతైన మిగతా 6 మత్స్యకారుల ఆచూకీ తెలియడం లేదు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, మత్స్యకారులు కాపాడినటువంటి ఆ బోటు ఎక్కడున్నది? ఇప్పుడు ఆ చిన్న ఆచూకీకి సంబంధించి వారిని తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ప్రమాదానికి గురైనటువంటి బోటు డ్రైవర్తో పాటు ఓనర్ చిన్న ప్రాణాలతో బయటపడ్డాడు. అయినప్పటికీ ఇంకా తీరానికి చేరుకోలేదు. అతన్ని తీరానికి తీసుకురావడంలో తీవ్రమైన జాప్యం జరుగుతుంది. దీని పట్ల మత్స్యకారులంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం హార్బర్లో ఉన్నటువంటి యూనియన్ ఆఫీస్ వద్దకు పెద్ద ఎత్తున మత్స్యకార కుటుంబ సభ్యులంతా చేరుకున్నారు. వారంతా ఇక్కడే పడిగాపులు కాస్తున్నటువంటి విజువల్స్ని మనం చూడొచ్చు. ఎప్పుడు తమ వారి ఆచూకీ తెలుస్తుందని వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతుందని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఆ గాలింపుపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, హెలికాప్టర్తో పాటు బోటులో గాలిస్తున్నట్టుగా వీడియోలను విడుదల చేయాలని వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇంటికి ఫోన్ చేసి 1 గంటలో తీరానికి వచ్చేస్తామని చెప్పినటువంటి మత్స్యకారులు గల్లంతైన తర్వాత మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు ప్రభుత్వం నుంచి కానీ అధికారుల నుంచి కానీ స్పందన కరువైంది. పూర్తిగా గాలింపు చేయలేనటువంటి పరిస్థితి కనిపించింది. అందుకే వారిని ఇంకా కాపాడలేకపోయారు, వారి ఆచూకీ కనుగొనలేకపోయారనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే 2:30 గంటల ప్రాంతంలో ఇంటికి ఫోన్ చేసి 1 గంటలోనే తీరానికి చేరుకుంటామని చెప్పినటువంటి మత్స్యకారుల బృందం ఇప్పటి వరకు కూడా వారి ఆచూకీ దొరకలేదు. అయితే ఆ ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయిన తర్వాత దాదాపు 4-5 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి అధికారులకు సమాచారం ఇచ్చారు. అలాగే యూనియన్ ఆఫీసులో కూడా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ రోజు సాయంత్రం గాలింపు జరగలేదు. అలాగే మరుసటి రోజు అంటే నిన్న ఉదయం కూడా తెల్లవారుజాము 5 గంటల నుంచో 6 గంటల నుంచో గాలింపు ప్రారంభించి ఉంటే చిన్నాతో పాటు అక్కడ ఉన్నటువంటి చిన్న చెబుతున్నట్టుగా చిన్నతో పాటు ఆ చైనా షిప్ వద్దకు వెళ్ళినటువంటి ఆ 4 మత్స్యకారులు ఇప్పటికే రక్షించబడేవారు. వారు ప్రాణాలతో తీరానికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉండేది. కానీ అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మొన్న సాయంత్రం సమాచారం వస్తే ఆ రోజు రాత్రి గాలింపు చేయకపోగా నిన్న తెల్లవారుజాము నుంచి గాలింపు ప్రారంభించకపోగా నిన్న ఉదయం 10-11 గంటలకు గాలింపు ప్రారంభమైందని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా దానిపై అనుమానాలు ఉన్నాయని వారి కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా గాలింపు చేస్తున్నామని అధికారులు చెప్తున్నప్పటికీ దానిపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 1 బోటు 1 హెలికాప్టరు ఎక్కడ సరిపోతుంది వాళ్ళని గాలించడానికి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తూ ఉన్నారు. గాలింపు చేయడానికి సమయం తీసుకోవడానికి అది పెద్ద దూరం కూడా లేదు. దాదాపు 10 నాటికల్ మైళ్ళ దూరం. ఫోన్ సిగ్నల్ కూడా వచ్చింది కనుక ఇంటికి ఫోన్ చేసి మాట్లాడారు కనుక గంగవరానికి సమీపంలోనే వారు ఉండి ఉంటారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. వెంటనే గాలింపు ప్రారంభించి ఉంటే కనుక వాళ్ళని ఈపాటికే రక్షించేవారని చెప్పి ఆ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చైనా షిప్లో ఉన్నటువంటి కార్గో షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ యాంకర్ని పట్టుకుని వేలబడుతూ ప్రాణాలతో బయటపడినటువంటి ఎవరైతే కారి చిన్న ఉన్నారో కారి చిన్నను హార్బర్కు తీసుకురావాలనే డిమాండ్ క్షణానికి పెరుగుతూ ఉంది. వెంటనే తీసుకొస్తే జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలన్నీ వెల్లడవుతాయి. చిన్న మరింత స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే ఏ దిశగా గాలింపు చేయాలనే అంశాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఆ చైనా షిప్ ఏదైతే పనామాకు సంబంధించినటువంటి షిప్ ఉందో ఆ షిప్ వద్దకు ఇప్పటి వరకు కోస్ట్ గార్డ్ షిప్పులు కానీ లేకపోతే గాలింపు చేసేటువంటి బోట్ కానీ ఇంకా చేరుకోలేదు. అక్కడ ఉన్నటువంటి షిప్ క్రూతోని కెప్టెన్తోని సంప్రదింపులు జరుపుతున్నారా లేదా అనేది కూడా అనుమానంగా ఉందని చెప్పి వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇన్ని పరిణామాల నడుమ చిన్నాను తీసుకురావాలని చెప్పి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. తక్షణమే అతను తీసుకొస్తే అనేక అంశాలకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు తీసుకొస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు ఏ బోటు అక్కడికి చేరుకోలేదు. ఆయన రక్షించేటువంటి ప్రయత్నంలో ముందుకు కూడా వెళ్ళలేదు. దీంతో ఒకంత ఆందోళన అందరిలోనూ నెలకొంది. ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ఏ మేరకు గాలింపు చేస్తుందనే అనుమానాలు కూడా ఉన్నాయని
వారంతా చెప్తున్నారు. దీని పట్ల సర్వత్రా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. తమ వారి ఆచూకీ తెలిపే వరకు, చిన్నాన్ని తీసుకొచ్చే వరకు హార్బర్ నుంచి కదిలేది లేదని అంతా ఇక్కడే కూర్చున్నారు. దీనిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మాటలు చెప్తున్నారే తప్ప దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ ఏవి వెల్లడించడం లేదని వీరంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైనటువంటి ప్రకటన విడుదల చేయాలి, గాలింపుకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడించడంతో పాటు చిన్నాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే కార్గో హ్యాండ్లింగ్ చేస్తున్నటువంటి షిప్పు అక్కడ ఎన్ని రోజులు ఉంటుందో, లేకపోతే అంతకు మించి ముందుకు కదిలితే కనుక వెళ్ళి తీసుకురావడానికి కూడా మరింత సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే వారితో టచ్లో ఉన్నామని చెబుతున్నప్పటికీ ఎందుకు చిన్నాన్ని పికప్ చేయలేదని వీరంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. చిన్నాన్ని పికప్ చేసి ఒడ్డుకు తీసుకురావాలనే డిమాండ్ను కూడా వినిపిస్తూ ఉన్నారు. అలాగే హెలికాప్టర్లతో గాలింపు చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఎక్కడా కనిపించడం లేదు. అలాగే బోట్లతో గాలింపు చేస్తున్నామని చెప్తున్నారు కానీ అవి ఎక్కడా జాడలేదు. కనుక వీడియోలు విడుదల చేయాలనే డిమాండ్ కూడా మత్స్యకారుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. గల్లంతయ్యి 2 రోజులు గడుస్తున్నా ఎందుకు స్పష్టత రాలేదు, గాలింపుకు సంబంధించినటువంటి వివరాలు ఎందుకు వెల్లడించలేదు, వారి ఆచూకీ ఎందుకు కనిపెట్టలేదని చెప్పి వీరంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలనే డిమాండ్ కూడా వినిపిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో మహేశ్వర్. రైట్, థ్యాంక్ యూ అనిల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.